ఈ వారం రాశి ఫలాలు 31 మార్చ్ 2024 నుండి 6 ఏప్రిల్ 2024 వరకు. మేష రాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు కోల్పోయిన విశ్వాసం మరియు శక్తిని తిరిగి పొందుతారు. ఫలితంగా మీరు ఇంతకుముందు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే అది కూడా ఇప్పుడు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మరియు మీ అవగాహనతో మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు సమాజంలోని చాలామంది గౌరవనీయ వ్యక్తులతో సన్నిహితంగా ఉండగలుగుతారు. ఈ సమయంలో మీరు వారి అనుభవాల నుండి నేర్చుకోవడం ద్వారా కొత్త వ్యూహాలు మరియు ప్రణాళికలను రూపొందించడం కనిపిస్తుంది. భవిష్యత్తులో మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం కుటుంబ సమస్యలకు సంబంధించి బయట వ్యక్తుల నుండి అవాంఛిత జోక్యం మీకు మరియు పాత కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తతను కలిగిస్తుంది. దాని ప్రభావం నేరుగా మీ మాటలపై ప్రభావం చూపుతుంది. ఈ వారం మీరు ఏళ్ల తరబడి చేస్తున్న వ్యాపారంలో గుర్తింపు పొందడం ద్వారా కొంత మేరకు విజయం సాధించగలుగుతారు. ఈ సమయంలో ఈ మొత్తం విజయాల కారణంగా మీరు భావోద్వేగానికి లోనవుతారు. ఈ సందర్భంలో మీరు మీ తల్లిదండ్రులకు, సర్వశక్తిమంతులకు మరియు మీతో అనుబంధం ఉన్నవారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ వారం అనుకూల గ్రహాల కలయిక వివిధ విషయాలలో మీ విజయాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు చదువులపై దృష్టి పెట్టడం మంచిది. అలాగే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం రాహవే నమః అని జపించండి. వృషభ రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో కేతువు ఉండటం వలన ఈ వారంలో చాలామంది వృద్ధులు తమ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేకుంటే కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి తదితర సమస్యలతో బాధపడే అవకాశం ఉందని, వాటి కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇతరులను విశ్వసించడం సరైందే, కానీ గుడ్డిగా విశ్వసించడం కొన్నిసార్లు మానవునికి హానికరం. ఆర్థిక విషయాలపై కూడా ఈ వారం మీకు అలాంటిదే జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఏదైనా నిర్దిష్ట వ్యక్తిని గుడ్డిగా విశ్వసించడం మానుకోండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ డబ్బును అనవసరమైన విషయాలకు ఖర్చు చేయడం వల్ల మీ తల్లిదండ్రులకు కోపం వస్తుంది. దీనివల్ల వారి తిట్టడంతో పాటు ఇతర సభ్యుల మధ్య ప్రశ్నోత్తరాల పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారం కెరీర్లో చాలా శుభప్రదంగా ఉంటుంది, ఎందుకంటే ఈ సమయంలో మీకు కావలసిన ఫలాలు అందుతాయి. అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయాన్ని అందిస్తాయి. మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి మీకు అపారమైన దిశాత్మక బలాన్ని మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి. మీరు రాజకీయాలు లేదా సామాజిక సేవ చేస్తున్నట్లయితే ఈ సమయం మీకు ఉత్తమంగా ఉంటుంది. అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులు కూడా చాలా విజయాలు పొందడానికి అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రతికూల పరిస్థితుల్లో ఒక వ్యక్తి జీవిత భాగస్వామి ముందు మౌనంగా ఉండటం వివేకం. మీరు ఈ వారం కూడా ఈ విషయాన్ని అమలు చేయాలి. పరిహారం: మంగళవారం నాడు కేతుగ్రహం కోసం యాగహవనం చేయండి. మిథున రాశి ఫలాలు. ఈ వారం మీరు చికాకుగా మారేంతగా మీకు హెల్టర్ స్కెల్టర్తో నిండి ఉంటుంది. ఈ కారణంగా మీరు స్వభావంలో దూకుడు కనిపిస్తుంది మరియు అందరితో నేరుగా మాట్లాడటంలో మీరు పూర్తిగా విఫలమవుతారు. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఈ వారం మీరు ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదైనా పాత పెట్టుబడి నుండి డబ్బు సంపాదించడం సాధ్యమే, కానీ ఇతరుల అనవసరమైన డిమాండ్లు నెరవేర్చడం ద్వారా మీరు చాలా నష్టపోతారు. దీని తర్వాత మీరు భవిష్యత్తులో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. మీ తోబుట్టువుల ఆరోగ్యం ఈ సమయంలో బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది మీకు ఇంట్లో గౌరవాన్ని ఇస్తుంది. చంద్రుని రాశికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మొత్తం మీ ఉన్నతాధికారులు మరియు ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుంది.
ఇది కాకుండా మీ ప్రయాణాలు కూడా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. ఎందుకంటే మీ జాతకంలో అనేక శుభగ్రహాల ప్రభావం మీ ఆసక్తిలో కనిపిస్తుంది. ఈ వారం చాలామంది విద్యార్థులు ఆరోగ్యం ఉండదు. దీని కారణంగా వారు తమ విద్యపై దృష్టి పెట్టడం గురించి ఆందోళన చెందుతారు. అటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మంచి వైద్యుడిని సంప్రదించండి. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి. కర్కాటక రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశికి చెందిన వృద్ధులు ఈ వారం మొత్తం వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం ఉదయం మరియు సాయంత్రం పార్కుకు వెళ్ళి సుమారు 30 నిమిషాలు నడవండి మరియు వీలైనంత వరకు మురికి ప్రదేశాలను సందర్శించకుండా ఉండండి. ఈ వారం ప్రారంభంలో మీ జీవితంలోని అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అటువంటి మెరుగుదల కారణంగా మీరు వారం మధ్యలో చాలా ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడం సులభమవుతుంది. తద్వారా మీ సౌకర్యాలను పెంచుతుంది. ఈ వారం మీ పట్ల మీ తండ్రి ప్రవర్తన మీకు చాలా కలత కలిగిస్తుంది. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా వారు మిమ్మల్ని తిట్టే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు కుటుంబ శాంతిని కాపాడుకోవటానికి అతనికి లేదా అతని మాటలకు ప్రతిస్పందించకుండా ఉండండి, లేకపోతే వివాదం పెరుగుతుంది. చంద్రుని రాశికి సంబంధించి శని 8వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ కృషి ద్వారా మీ కార్యాలయంలో మాట్లాడగలరు. అంటే అది వ్యాపారమైనా లేదా ఉద్యోగమైనా మీ ప్రణాళికలు మరియు వ్యూహాలు మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇతరులు మీ ఆలోచనల పట్ల శ్రద్ధ చూపడం చూడవచ్చు మరియు ఇది మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ వారం రాశిఫలం ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ కాలంలో విజయం సాధిస్తారని సూచిస్తుంది. కానీ దానికోసం వారు తమను తాము ప్రధానమైనదిగా భావించకూడదు. బదులుగా వినయంగా మరియు సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో ఇతరుల సహాయం తీసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు పాక్షిక విజయం సాధించగలరు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం సోమాయ నమః అని జపించండి. సింహరాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారంలో అనేక ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బందులను కలిగిస్తాయి. ఈ సందర్భంలో ముఖ్యంగా మీ కళ్ళు, చెవులు మరియు ముక్కును జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీకు సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. చంద్రుని రాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం చాలామంది స్థానికులు చివరకు వారి మునుపటి ఆర్థిక పరిమితుల నుండి బయటపడతారు. ఈ సమయంలో మీరు వారి గురించి చెడుగా ఆలోచించినప్పటికీ మీ కష్ట సమయాలలో కుటుంబ సభ్యులు మరియు మీ భాగస్వామి మీకు పూర్తి మద్దతునిచ్చారని మీరు గ్రహిస్తారు. ఈ కారణంగా మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని వారి కోసం ఖర్చు చేయడం ద్వారా వారికి కృతజ్ఞతలు చెప్పవచ్చు. ఈ వారం ఆధ్యాత్మికత ప్రభావంతో మీరు మీ కుటుంబ జీవితం నుండి అనేక ఇబ్బందులను తొలగిస్తారు. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతికూల కుటుంబ వాతావరణం కారణంగా మీరు మానసిక ఆందోళనను పొందుతూనే ఉంటారు. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే అలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పండి. ఎందుకంటే ఈ సమయం కార్యాలయంలో నేర్చుకోవడానికి మంచిది. కాబట్టి తదనుగుణంగా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువసేపు వేచి ఉండండి. ఈ వారం చాలామంది విద్యార్థులు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం వృధా చేస్తూ ఉంటారు. ఇది రాబోయే పోటీ పరీక్షలలో ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ చదువుపై దృష్టి పెట్టడం మరియు మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ దుర్వినియోగాన్ని నివారించడం మంచిది. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం జపించండి. కన్యా రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు మీ ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన మరియు సానుకూల మార్పులను గమనిస్తారు. ఈ సమయంలో కేవలం కొన్ని ప్రయత్నాలతో మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు మరియు మీ మానసిక మరియు శారీరక స్వయం మెరుగ్గా ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల తగినంత నిధులు లేకపోవడం వల్ల ఈ వారం ఇంట్లో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అటువంటి ప్రతి పరిస్థితిలో మీ కుటుంబ సభ్యులతో ఆలోచనాత్మకంగా కమ్యూనికేట్ చేయండి మరియు అవసరమైతే సంపద సంచితం గురించి వారి నుండి సరైన సలహా తీసుకోండి. ఈ వారం మీరు మీ బంధువులతో సమయం గడుపుతూ వారికి సలహా ఇవ్వవచ్చు. దీనితో పాటు మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల దయతో ఉంటారు మరియు ఇది మీ తల్లిదండ్రులు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణాన్ని చూసి మీరు సంతోషిస్తారు. అనేక గ్రహాలు మరియు నక్షత్రాల అనుకూల స్థానం కారణంగా ఈ రాశితో సంబంధం ఉన్న స్థానికులు సానుకూల ఫలితాలను పొందుతారని
ఈ వారం కెరీర్ అంచనా సూచిస్తుంది. కాబట్టి ఈ కాలంలో వారు వివిధ రంగాల నుండి బాగా సంపాదిస్తారని కూడా భావిస్తున్నారు. మీ క్లాస్మేట్స్ లేదా టీచర్లలో ఒకరితో మీకు గొడవలు ఉంటే ఈ వారం మీరు వారితో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. ఇది విద్యలో సానుకూల ఫలితాలను పొందడంతో పాటు మీ మానసిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో మీకు సహాయపడుతుంది. పరిహారం: ఓం బుధాయ నమః అని ప్రతిరోజు 41 సార్లు జపించండి. తులారాశి ఫలాలు. ఈ వారం మీరు సానుకూల అంతర్దృష్టిని తీసుకురావడం ద్వారా చీకటి నుండి మిమ్మల్ని మీరు బయటకు తీయాలి. ఎందుకంటే ఈ ప్రతికూలత మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దానిని తప్పుకోవడం ద్వారా ఏదైనా మంచి చేయాల్సిన సమయం వచ్చింది. ఈ వారం మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. ఎందుకంటే ఇలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం బాగానే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాలను మీ చేతుల్లోకి వెళ్ళనివ్వవద్దు మరియు వాటిని ఉత్తమంగా ఉపయోగించుకోండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆధ్యాత్మిక ప్రభావంతో మీరు మీ కుటుంబ జీవితం నుండి అనేక ఇబ్బందులను తొలగిస్తారు. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతికూల కుటుంబ వాతావరణం కారణంగా మీరు మానసిక ఆందోళనను పొందుతూనే ఉంటారు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండటం వల్ల కార్యాలయంలో ఇతరుల పట్ల మీ న్యూనత మీ మనసులో అనేక సందేహాలను కలిగిస్తుంది. దీని కారణంగా మీరు అందరి పట్ల అనుమానాస్పద దృక్కోణాన్ని అభివృద్ధి చేస్తారు. ఇది మీరు వారి సరైన మద్దతును పొందకుండా చేయడమే కాకుండా కెరీర్లో ముందుకు సాగడంలో మీ వేగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వారం ఎక్కువగా చదువుకోవడం వల్ల మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది మరియు మీ ఆందోళనకు ప్రధాన కారణం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఇతర క్రీడల వంటి కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా మీరు అనేక మానసిక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి. వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారంలో అనేక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులను గురిచేస్తాయి. ఈ సందర్భంలో ముఖ్యంగా మీ కళ్ళు, చెవులు మరియు ముక్కును జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల తగినంత నిధులు లేకపోవడం వల్ల ఈ వారం ఇంట్లో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అటువంటి ప్రతి పరిస్థితిలో మీ కుటుంబ సభ్యులతో ఆలోచనాత్మకంగా కమ్యూనికేట్ చేయండి మరియు అవసరమైతే సంపద సంచితం గురించి వారి నుండి సరైన సలహా తీసుకోండి. ఈ వారం కుటుంబ సభ్యులకు ఆహ్లాదకరమైన సమయంగా ఉంటుంది. వినోదం సహాయంతో మీరు ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ఆహ్లాదకరంగా మారుస్తారు. దీంతో వారం చివరి భాగంలో అకస్మాత్తుగా దూరపు బంధువు నుంచి ఏదైనా శుభవార్త వచ్చినా కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని పంచుతుంది. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో రాహువు ఉండటం వలన ఈ వారం మీరు అనేక చిన్న అడ్డంకులను ఎదుర్కోవచ్చు. అయినప్పటికీ ఈ వారం మీకోసం అనేక కొత్త విజయాలు సాధించే దిశగా కూడా ఉంది. కాబట్టి ఒక సెకండ్లో టిక్ ఆఫ్ అయ్యే సహోద్యోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. అయితే దీనికోసం మీరు కూడా గుర్తుంచుకోవాలి, మీ అన్ని పత్రాలను ముందుగానే సేకరించి ఆపై మాత్రమే దేనికైనా దరఖాస్తు చేసుకోండి. పరిహారం: మంగళవారం నాడు నరసింహస్వామిని పూజించండి. ధనుస్సు రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం సగటు కంటే మెరుగ్గా ఉంటుంది మరియు తద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. అలాగే దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ సమయంలోనే దాని గురించి బయటపడవచ్చు. ఈ వారం మీరు ఉద్యోగులతో సంబంధం కలిగి ఉంటే మీరు మీ గత ప్రయత్నాల ఆధారంగా ఇంక్రిమెంట్లను పొందుతారు. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండటం వల్ల దీనితో పాటు మీరు నిరుద్యోగులైతే మీకు మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం లభిస్తుందని సంయోగాలు ఉన్నాయి. అందువల్ల మీరు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు విషయాలు దూరంగా ఉండనివ్వవద్దు. కుటుంబ సభ్యులతో రిలాక్స్గా మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని ఆనందించండి. ప్రజలు సమస్యలతో మీ వద్దకు వస్తే వారిని పట్టించుకోకండి మరియు మీ మనశ్శాంతికి భంగం కలిగించవద్దు. వీలైతే ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫోన్ను పక్కన పెట్టుకోండి. ఈ రాశికి చెందిన వ్యాపారులు సన్నిహిత మిత్రుడి నుండి కొన్ని అయాచిత సలహాల వల్ల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరిని గుడ్డిగా విశ్వసించకుండా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల దృక్కోణంలో
వారం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే వారు తమ విద్యలో పడే అన్ని అడ్డంకులను వదిలించుకోగలుగుతారు మరియు ఇది వారి ఆలోచనలు మరియు నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది. విద్యార్థుల కుటుంబ సభ్యులు వారి తెలివితేటలను చూసి సంతోషిస్తారు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం గురువే నమః అని జపించండి. మకర రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఎసిడిటీ, అజీర్ణం మరియు కీళ్ళ నొప్పుల వంటి వ్యాధులతో ఇబ్బంది పడినట్లయితే ఈ వారం మీరు ఈ వ్యాధుల నుండి కొంత ఉపశమనం పొందుతారు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు ఎప్పటికప్పుడు జలుబు వంటి చిన్న సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని సలహా ఇస్తుంది. ఈ వారం మీ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఏ రకమైన గ్యాడ్జెట్ అయినా తప్పుగా పనిచేయవచ్చు. బాగా లెక్కించబడిన ఆర్థిక ప్రణాళిక నుండి మళ్లించేటప్పుడు మీరు ఎక్కువ భాగం ఖర్చు చేయాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మొదటి నుండి మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ మనస్సు ఇంట్లో కొన్ని మార్పులు చేయడానికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఇంటికి సంబంధించి ఏవైనా మార్పులు చేసే ముందు లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మిగిలిన వ్యక్తుల అభిప్రాయాలను బాగా తెలుసుకోండి. లేకుంటే ఇష్టం లేకపోయినా పనికిమాలిన విమర్శలకు గురవుతారు. ఈ వారం అనేక శుభగ్రహాల ప్రభావం కారణంగా మీ సంకల్ప శక్తి బలంగా మారుతుంది. దీని సహాయంతో మీరు మీ వృత్తి జీవితంలో కొత్త విజయాలను పొందగలుగుతారు. ఈ సమయంలో మీరు చాలా మంచి అవకాశాలను పొందబోతున్నారు. ఈ వారం చదువుతున్నప్పుడు మీకు బోర్ అనిపించవచ్చు, కాబట్టి మీరు కొంత సమయం కేటాయించండి. నడక లేదా విహారయాత్రకు వెళ్ళడం ద్వారా మిమ్మల్ని మీరు ఫ్రెష్ అప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మీ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా దీని తర్వాత మీరు విద్యపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. పరిహారం: శనివారం వికలాంగులకు పెరుగు అన్నం దానం చేయండి. కుంభరాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో రాహు ఉండటం వలన ఈ వారం అతిగా మద్యం సేవించడం మరియు వేగంగా వాహనాలు నడపటం మీకు ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. ఎందుకంటే ఈ అజాగ్రత్త కారణంగా చాలామంది స్థానికులకు డబ్బు నష్టం మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ రాశికి చెందిన వ్యక్తుల కారణంగా ఈ వారం ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల అంశం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మరియు మీకు అనేక అవకాశాలను అందిస్తుంది. దాని సహాయంతో మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు మరియు మీరు పోగు చేసిన సంపదకు జోడించగలరు. మీరు తరచుగా మీ సామర్థ్యం కంటే ఎక్కువ వాగ్దానం చేస్తారు. దీని కారణంగా మీరు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. కానీ ఈ వారం మీరు దీన్ని చేయకుండా ఉండాలి, లేకపోతే మీరు మీ ఆధారాలను కూడా కోల్పోవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో శని ఉండటం వలన మీరు చేయగలిగిన పనిని వాగ్దానం చేయండి. ఈ వారం మీరు అభివృద్ధిని సాధించడానికి చాలా ఆర్థిక పెట్టుబడి అవసరమయ్యే ఏదైనా కార్యాచరణ లేదా ప్రణాళికలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. కెరీర్ పరంగా అటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించిన ఏదైనా చర్య తీసుకునే ముందు మీరు దాని గురించి సరిగ్గా ఆలోచించాలి. అవసరమైతే మీరు మీ పెద్దల సహాయం కూడా తీసుకోవచ్చు. ఈ వారం విద్యార్థుల ప్రవర్తనలో చాలా మార్పులు ఉంటాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగవచ్చు. అయినప్పటికీ వారు అలాంటి వివాదాలను నివారించవలసి ఉంటుంది, లేకుంటే ఉపాధ్యాయుల ముందు మరియు మీ ఇతర సహ విద్యార్థుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినవచ్చు. దీని కారణంగా మీరు భవిష్యత్తులో వారి సహాయం మరియు సహకారాన్ని కోల్పోతారు. పరిహారం: ప్రతిరోజు 23 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. మీన రాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఈ వారం పాదాల నొప్పి, బెనుకు లేదా కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వారికి ఈ వారం ప్రత్యేకం. ఈ వారం మీ ఖర్చులు పెరుగుతాయి, కానీ మీ కుటుంబం లేదా భాగస్వామి సహాయంతో మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించవచ్చు. దీనికోసం వారితో సరైన బడ్జెట్ను ప్లాన్ చేయడం మంచిది. ఆపై మాత్రమే ఏదైనా డబ్బు ఖర్చు చేయండి. మీరు ఏ డబ్బు ఖర్చు చేస్తున్నా అది ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు ఈ వారం కొద్దిగా కలత చెందుతారు. ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. అలాగే మీరు వారితో వివాదానికి దిగవచ్చు. ఈ వారం మీకు గొప్పగా ఉంటుంది, ఎందుకంటే మీరు తాజాదనం మరియు వినోదాన్ని అందిస్తారు. ఈ వారం మొత్తంలో ఏ రకమైన వ్యాపార లావాదేవీ అయినా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి, అందువల్ల దాని గురించి మరింత జాగ్రత్తగా ఉండండి.
ఈ వారం చాలామంది విద్యార్థులు తమ విద్యపై దృష్టి పెట్టడం కంటే ఇతర కార్యకలాపాలను నిర్వహించాలని భావిస్తారు. దీని కారణంగా వారు రాబోయే పరీక్షలో కోరుకున్న ఫలాలను పొందడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీ విద్యపై వీలైనంత దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. పరిహారం: గురువారం యాచకులకు అన్నదానం చేయండి.